ఇక్కడ కూడా సేమ్ అదే రేంజ్ లో ఉంది. సో మాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ ఫ్లోర్ లో అన్ని ఆల్మోస్ట్ ఒకటే రేంజ్ లో ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 5 కర్చీఫ్స్ ఒకటి సెట్ కనిపిస్తే ఇది తీసుకుందాం అని డిసైడ్ అయ్యాను. ఇక్కడ డిస్ప్లే కున్న ఫోన్స్ లో మా ఫ్రెండ్ గారి ఫోటో తీసి ఆ ఫోన్స్ లో వీడి వాల్ పేపర్ పెట్టాము. బిగ్గెస్ట్ మాల్ అన్నారు కానీ నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు. చాలా రీల్స్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ లో ఈ మాల్ కి చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు కానీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. హైదరాబాద్ లో కొత్తగా లేక్ షోర్ మాల్ ఓపెన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో నేను మా ఫ్రెండ్స్ అయితే అలా మాల్ కి వెళ్ళి చూసొద్దామని ఫిక్స్ అయ్యాము. ఈ మాల్ వచ్చేసి కుకట్పల్లి వై జంక్షన్ దగ్గరలో ఉంటది. ఆల్సో ఈ మాల్ ని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్ అని కూడా అంటున్నారు. సో ఏంటి అది రియలా కాదా అని కూడా చూడడానికి మేము వెళ్తున్నాము. మాల్ ఓపెన్ అయ్యి ఒక 4 to 5 days అవుతుంది కాబట్టి పార్కింగ్ ఫుల్ గానే ఉంది. నార్మల్ డే కూడా మేము పార్కింగ్ అయితే B2లో చేసాము. సో ఇంకా డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే లోవర్ గ్రౌండ్ కూడా ఉంది. అండ్ లోవర్ గ్రౌండ్ లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఎస్కలేటర్స్ కూడా డైరెక్ట్ గా పార్కింగ్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కే తీసుకెళ్తాయి, లోవర్ గ్రౌండ్ కి తీసుకెళ్లవు. సో గ్రౌండ్ ఫ్లోర్ కి ఎలాగో వచ్చాం కదా అనేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్ లుక్ వేద్దామని వెళ్తున్నాము. మాల్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. లైక్ ప్రీమియం అండ్ క్లాసిక్ గా కనిపిస్తుంది మొత్తం ప్రతి ఫ్లోర్. చెప్పినట్టే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇందులో ప్రీమియం బ్రాండ్స్ అయితే ఉంటాయి షాపింగ్ చేసుకోనికి. ఇంకా చాలా బ్రాండ్ స్టాల్స్ కూడా కమింగ్ సూన్ అనేసి పోస్టర్లు ఉన్నాయి. మేబీ 1 or 2 weeks లో వాటిని కూడా ఓపెన్ చేస్తారు. వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఎక్సలెంట్ ఆర్ట్ వర్క్ అయితే ఉంది. మన హైదరాబాద్ చార్మినార్ ఇంకా ఆ రిప్రజెంటేషన్ అంతా చూపినకి ఒక వాల్ మొత్తం అదే ఆర్ట్ వర్క్ ఉంటది. సో స్పాట్ బాగుందని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. మేబీ మేము వచ్చింది వీకెండ్ కాదు కాబట్టి ఇక్కడ వాల్ మొత్తం ఎంటీగా ఉంది. సో దట్ నేను ఇప్పుడు వీడియో కూడా తీయగలుగుతున్నాను అండ్ ఫొటోస్ కూడా కాంపిటీషన్ ఎవ్వరు లేరు. దెన్ ఇప్పుడు ఇంకా లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ మ్యాక్స్, స్టైల్ యూనియన్ ఇలాంటి సిమిలర్ రేంజ్ బ్రాండ్స్ అయితే కనిపిస్తాయి. మీకు గనుక బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చేసుకోవాలని ఉంటే డైరెక్ట్ గా లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోండి మాల్ లో. మేము ఒకసారి అలా ఒక లుక్ వేద్దాం అనేసి స్టైల్ యూనియన్ లోపలికి అయితే వచ్చాము. ప్రైజెస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి ఇక్కడ అన్ని. అలా కొద్దిగా టైం పాస్ చేసి ఇంకా ఇక్కడే ఉంటే నెక్స్ట్ చాలా ఫ్లోర్స్ ఉన్నాయి తిరగనీకి అనేసి నెక్స్ట్ స్టాప్ కి అయితే వెళ్ళిపోతున్నాము. దీని పక్కనే యూస్టా అనే బ్రాండ్ కూడా ఉంది. సో అది కూడా చూద్దామని వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ అదే రేంజ్ లో ఉంది. సో మాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ ఫ్లోర్ లో అన్ని ఆల్మోస్ట్ ఒకటే రేంజ్ లో ఉన్నాయి. ఇంకా ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ అంటూ లేవు. బట్ కలెక్షన్ మాత్రం ఏ బ్రాండ్ కి ఆ బ్రాండ్ యూనిక్ గానే ఉంది. సో మీకు కలెక్షన్ ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోనికి ట్రై చేయండి. సో అలా యూస్టాకి బాయ్ చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ మ్యాక్స్ కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. మ్యాక్స్ లో కూడా మనకు తెలిసిందే కలెక్షన్ బాగానే ఉంటది. ఆల్సో నేను రీసెంట్ గానే నాకు క్లాతింగ్ పర్చేస్ చేశాను కాబట్టి నాకు వీటిలో కొనడానికి పెద్దగా ఏమి లేవు. సో ఇక్కడ ప్యాక్ ఆఫ్ 5 కర్చీఫ్స్ ఒకటి సెట్ కనిపిస్తే ఇది తీసుకుందామని డిసైడ్ అయ్యాను. మొత్తం మాల్ కూడా ఈ రోజే తిరగాలి కాబట్టి సో షాపింగ్ కి ఎప్పుడైనా తర్వాత రావచ్చులే అనేసి తీసుకొని ఇంకా పై ఫ్లోర్ కి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ మీరే చూడొచ్చు ప్రీమియం బ్రాండ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ ఫ్లోర్ లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంకా పైన 3 ఫ్లోర్స్ ఉంటాయి. సో అవన్నీ ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి మొత్తం. ఇంకా మా ఫ్రెండ్ ఒకడు H&M లో కలెక్షన్ చూస్తా అంటే మేము కూడా వెళ్ళి అలా ఒకసారి కలెక్షన్ లుక్ వేసాము. ఈ మాల్ లో వాష్రూమ్స్ కూడా చాలా ప్రీమియం గా అండ్ లగ్జరియస్ గా కట్టారు. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ ఈ 2 మెషిన్స్ తో ఆడుకుంటూ కూర్చున్నారు. దెన్ మాకు సెకండ్ ఫ్లోర్ లో రిలయన్స్ డిజిటల్ ఉందని కనిపించింది. సో దాని లోపలికి వెళ్ళిపోయాము. తెలిసిందేగా ఇక్కడ మనం మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. సో మనం చూసి చూడొచ్చు ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయని. ఇక్కడ మేము చేసే పనులు చూస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ డిస్ప్లే కున్న ఫోన్స్ లో మా ఫ్రెండ్ గారి ఫోటో తీసి ఆ ఫోన్స్ లో వీడి వాల్ పేపర్ పెట్టాము. పెట్టిన స్టార్టింగ్ లో ఎందుకురా అన్నాడు. తర్వాత ఏమో వీడిని చూపిస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పోజులు ఇస్తూ. తర్వాత వీడు రివెంజ్ తీర్చుకోనికి మా ఫోటోలు కూడా తీసి వాల్ పేపర్ గా పెట్టాడు. సో ఇప్పుడు అన్ని ఫోన్స్ లో మా వాల్ పేపర్స్ ఉన్నాయి. ఇందులో ఏమో నాది, ఇందులో ఏమో మా ఇద్దరు ఫ్రెండ్స్, ఇందులో ఏమో వీడిది. ఇంకా చూడండి వీళ్ళు చేసిన పని చాలా గొప్ప అచీవ్మెంట్ గా ఫీల్ అయ్యి ఫుల్ గా నవ్వుతున్నారు. దెన్ అలా టీవీ సెక్షన్ దగ్గర కూడా వెళ్ళి కొంచెం అలా కూర్చొని మాట్లాడుకుంటూ చిల్ అయ్యాము. అక్కడే ఒక గిటార్ కూడా కనిపిస్తే మనం వాయించడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. నా ఫ్రెండ్ రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎలా ప్లే చేస్తున్నాను అని. సాడ్ సాంగ్, బ్రేకప్ సాంగ్. బిగ్గెస్ట్ మాల్ అన్నారు కానీ నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు. అంటే లైక్ రెగ్యులర్ గా ఏ మాల్ ఎంత ఉంటుందో అలానే ఉంది. చాలా రీల్స్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ లో ఈ మాల్ కి చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు కానీ నాకైతే ఒక నార్మల్ రెగ్యులర్ మాల్ లాగే అనిపించింది.
బాలేదని చెప్పట్లేదు కానీ మాల్ బాగుంది అండ్ ఇట్స్ ఆల్సో రెగ్యులర్ మాల్. కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఆ మాత్రం హైప్ అయితే ఉంటదిలే స్టార్టింగ్ ఫ్యూ డేస్. ఇంకా ఇక్కడ క్రిస్మస్ సీజన్ కాబట్టి సెటప్ చేశారు. సో ఇక్కడ కొంచెం మంచిగా ఫోటోలు తీసుకున్నాం మేము. ఇంకా ఇందులో పీవీఆర్ సినిమాస్ ఇంకా గేమింగ్ జోన్ అయితే ఓపెన్ అవ్వలేదు, అదే మెయిన్ మనకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.